నమస్కారం నమస్కారం నమస్కారం. వద్దండి, నాకు కాళ్ళ దండం పెట్టదు ప్లీజ్. ఏటి అవక్కయ్యారా? సీతాలు ఉండాల్సిన చోటులో నేనున్నానేంటా అనేగా మీ డౌట్. ఇవాళ కోతంత వెరైటీగా నేను ఎక్కడుంటాను, సీతాలు బయట నుంచి మాట్లాడుతుంది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వాడల బళ్ళు అవ్వచ్చు, బళ్ళు వాడలవచ్చు అనే సామెత మీకు తెలిసే ఉంటుంది కదా. నాకు తెలీదమ్మా. ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణలో ఇప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అట్టాగే ఉంది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రిగా ఏకంగా 10 ఏళ్ళు రాష్ట్రాలను ఏలిన కేసీఆర్ సార్ ఓడిపోవడం ఏంటి, అనుకోకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి? అవునా, నిజమా? ఏంటో ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరూ చెప్పలేరండి బాబు. దీని గురించి ఓ పాలు సీతాలతో మాట్లాడదాం రండి. సీతాలు సీతాలు ఏం చేస్తుందో ఏంటో. సీతాలు అన్నం తింటున్నావా? అబ్బే తినమ్మా తిను. ఎంత ఒద్దిగ్గా కూర్చుని తింటుందో. ఇప్పుడు చెప్పండి రాజుగారు, కరెక్ట్ గా నేను తినేటప్పుడే పిలుస్తారేంటి మీరు? ఈ టైంలో తింటామని నాకేం తెలుసు. ఇప్పుడు టైం ఎంత అయింది? 3 అయింది. అదా, అప్పుడెప్పుడు 12 గంటలకు తిన్నానండి. ఇప్పుడు మళ్ళీ ఆకలిందని మళ్ళీ తిన్నాను. ఏటమ్మా ఆకలైందని గంటకే తింటున్నావా? ఇట్టాగైతే గుమ్మం పట్టవింకా. ఈయనటి నాకు దిష్టెట్టేస్తున్నాడు. రాజుగారు, గుమ్మం పట్టపోతే గుమ్మం తీయించేస్తాను కానీ నా తిండి మాత్రం కట్టేది లేదు. నా తిండి సంగతి అట్ట ఉంచండి కానీ ఇంతకీ విషయం ఏంటి చెప్పండి. బాబోయ్, నువ్వేటో నీ తిండేటో నాకెందుకు వచ్చిందమ్మా. సర్లే గాని తెలంగాణలో రాజకీయ పార్టీల సంగతులు ఏమైనా నీకు తెలిసేమో అని పిలిచాను. అబ్బో, అడక్కడక్క తెలంగాణ రాజకీయాల కోసమే అడిగారా? మిగతా పార్టీల సంగతి ఎట్టా ఉన్నా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య పచ్చగడ్డెత్తే బొగ్గుమంటుందంట. ఇంతకీ నువ్వే పార్టీ వైపు మాట్లాడుతున్నావు? జై కాంగ్రెస్, రేవంత్ అన్న జిందాబాద్. అయ్యో నెమ్మది నెమ్మది, ఇంకా గట్టిగా జిందాబాద్ కొడితే ఏ కిలో నొప్పి పెట్టేయగలదు. ఎందుకండి మీకు అంత కుళ్ళు? మా రేవంత్ అన్న గెలిచాడనా, మీ బాస్ ఓడిపోయాడనా? మరే మిమ్మల్ని చూసే కుళ్ళిపోవాలి. జనాలు బీఆర్ఎస్ మీద కోపంతో మిమ్మల్ని గెలిపించారు కానీ మీకు అంత సీన్ లేదమ్మా సీతాలు. ఓహో అట్టాగా, సరే మీరన్నదే నిజమని ఒప్పుకుంటాను. అంటే మీ పార్టీ మీద జనాలకి కోపం ఉందని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు మీ నోటితో మీరే చెప్పారండి రాజుగారు. బాగా దొరికేసానే. అంటే సీతాలు అది అంటే అది అది రాజుగారెట్టి నీళ్ళు నవ్వులుతున్నారు. అంటే సీతాలు అది అది చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రాజుగారు దిక్కులు చూసిన చాలు గాని మీకు ఈ విషయం తెలుసా? మీ గులాబీ బాసు వచ్చే ఎన్నికలకి ఇప్పుడు కాడి నుంచే కార్యకర్తల్ని సిద్ధం చేస్తున్నాడంట. అంతేకాదండి, మొన్న తెలంగాణ భవన్ లో జరిగిన మీటింగ్ లో కేటీఆర్ సార్ ఏం చెప్పాడో తెలుసా? గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని నామరూపం లేకుండా చేసేద్దామని కాంగ్రెస్ పార్టీ చూస్తుందంట. అందుకని ఇప్పుడు కేసీఆర్ సార్ గెలవడం చారిత్రాత్మక అవసరం అంటున్నాడు కేటీఆర్ సార్. రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు, నిజంగా కూడా చెప్తున్నా. తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. మళ్ళొక్కసారి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత తప్పకుండా తెలంగాణ సమాజం మీద, మనందరి మీద కూడా ఉన్నది. కేటీఆర్ సార్ చెప్పింది నిజమే కదా సీతాలు. మీ రేవంత్ అన్న ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చి మరి ఈ శాతం జనాలు నమ్మించి అధికారంలోకి వచ్చాడు. తీరా ఇప్పుడు చూస్తే ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేశాడు. పైగా అభివృద్ధి చేయకపోగా కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయాలని చూస్తున్నాడు. అంతెందుకు ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చేశాడు. మరే పాత కోళ్ళకి కొత్త రంగేసినట్టు కాదు, మా అభివృద్ధి ఇట్టాగే ఉంటది. ఆనవాళ్ళు సరిపోయడానికి ఏముంది అక్కడ? సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు ఎవరో వేసిన పునాదికి మీరు శంకుస్థాపన చేసినంత ఈజీ కాదు. మా రేవంత్ అన్న రూటే వేరు. ఇంకా హామీలు అంటారా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా, కొంచెం టైం పడుతుంది. అదే
అందుకేనా మీ రేవంత్ అన్న 10 ఏళ్ల పాటు సీఎం కుర్చీ నాదే అంటున్నాడు. అంటే హామీలన్నీ గోవిందా గోవిందా. మీరు పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకండి రాజుగారు. బొత్తిగా ఏమి సీనియర్ మాట్లాడతారేటి? ఉచిత బస్సు పథకం అమలు చేశారా? 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నారా? ఇంకా ఇంకా ఆగమ్మా ఆగు, మీ పథకాలు ఏంటో అవి ఎంత బాగా అమలయ్యాయో జనాలకి మా బాగా తెలుసులే. అవునండి, జనాలకు అన్ని బాగా తెలుసు, మనం ఏం చెప్పక్కర్లేదు. ఈ 5 ఏళ్ళు చూస్తారు, మళ్ళీ మాకే ఓటేస్తారు. వేస్తారు అది చూద్దాం. అయినా ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సామలంగా అన్నట్టు ఎప్పుడు వచ్చి ఎన్నికల గురించి ఇప్పుడు ఎందుకు మనకి రచ్చా? అవునండి రాజుగారు, మీతో వాదించి నాకు మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ అన్నం వండుకోవాలి. ఆయ్ వామ్మో, మళ్ళీ ఆకలా సీతాలు. అది కడుపా లేక సిరువా? ఊరుకోండి రాజుగారు, మనిషి నాకు ఆకలేదా అటు దిష్టి పెట్టకండి. అయినా మీ సొమ్ము ఏమైనా పెడుతున్నారా? నేను వెళ్ళొస్తానండి బాబు, ఎప్పుడు నా తిండి మీద కళ్ళు. ఏటో మా సీతాలు ఇట్టా తిని ఏమైపోతుందో ఏటో. సీతాలు వెళ్ళిపోయింది కదా, ఇక నేను కూడా వెళ్ళొస్తానండి. నమస్కారం అండి.